ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో కీలక సమావేశం జరిగింది. పార్టీ కొత్త జాతీయ కార్యవర్గం, కొత్త టీం కూర్పుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. యువత, మహిళలు, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్న బీజేపీ త్వరలోనే కొత్త జట్టును ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ కొత్త జాతీయ జట్టు ఏర్పాటుపై ఢిల్లీలో రాజకీయ కసరత్తు ముమ్మరమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన కీలక సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు. కొత్త జట్టులో ఏ రాష్ట్రానికి ఎంత ప్రాతినిధ్యం కల్పించాలి, ఎవరికి కీలక బాధ్యతలు అప్పగించాలి, మహిళలు, యువతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతు మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ ఎస్టీ మోర్చాలకు కొత్త అధ్యక్షుల ఎంపిక కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల నియామకాలపై కూడా మంతనాలు జరిగినట్లు సమాచారం. బీజేపీ సంప్రదాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రులకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసిన సీనియర్ నేతలకు కొత్త జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటి నుంచో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ కొత్త జట్టులో యువ నాయకులు, మహిళలకు పెద్దపీట పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పేర్ల ఎంపిక దాదాపు పూర్తయిందని, తుది జాబితాకు అమిత్ షా సమావేశంలో చివరి మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది. రాబోయే 24 గంటల్లోనే బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గ జాబితా వెలువడే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. కొత్త జాతీయ జట్టు కూర్పు ద్వారా సామాజిక సమీకరణాలు, యువత, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశం తర్వాత బీజేపీ కొత్త జట్టుపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్ శ్రీజ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వేదికగా జరిగినటువంటి ఈ ఐప్రోపోల్ సమావేశం కేవలం ఒక సాధారణ భేటీ కాదు. ఇది రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ అనుసరించబోయేటువంటి సరికొత్త రాజకీయ వ్యూహానికి బలమైన పునాదిగా మారబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో అమిత్ షా జరిపినటువంటి సుదీర్ఘ మంతనాల వెనుక పార్టీని అట్టడుగు స్థాయి నుంచి మరోంత బలోపేతం చేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. మనం చూస్తున్నాం, ఎప్పటి నుంచో దేశ రాజకీయాలు బీజేపీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వస్తుంది. కానీ 2029 ఎన్నికలు అనేవి బీజేపీకి చాలా కీలకం. అందువల్ల ఈ మార్పులు అనేవి అధిష్టానం దృష్టి పెట్టడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎప్పటి నుంచో నొక్కి చెబుతూ వస్తున్నారు, ఖచ్చితంగా పార్టీలో కొంత మార్పులు జరగాల్సి ఉందని. ఈసారి కేవలం సీనియారిటీకే పరిమితం కాకుండా యువ రక్తానికి, మహిళా శక్తికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా యువ మోర్చా కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి మహిళా మోర్చా కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వంటి కీలక విభాగాలకు సరికొత్త నేతలకు ఎంపిక చేయడంతో పాటుగానే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే పార్టీ గెలుపు కోసం శ్రమించి ఉన్నటువంటి సీనియర్లు ఉన్నారో వారితో పాటుగానే యువతకు, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాంతో పాటుగానే మాజీ ముఖ్యమంత్రులకు వారి అనుభవానికి తగ్గట్లుగానే జాతీయ స్థాయిలో పెద్దపీట వేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మార్పుల వెనక ముఖ్యంగా 2027 ఉత్తరప్రదేశ్ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అందువల్ల సామాజిక సమీకరణాలకు అనుగుణంగానే ఈ మార్పులు ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే తుది జాబితా అయితే సిద్ధం కావడం జరిగింది. రానున్నటువంటి 24 గంటల్లోనే అధికారికంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పాత కొత్త కలయికలు ఏవైతే ఉన్నాయో మునుపెన్నడూ లేని విధంగా పక్కా సోషల్ ఇంజనీరింగ్ తో రాబోయేటువంటి ఎన్నికల సమరానికి బీజేపీ సరికొత్త టీం ను సిద్ధం చేయబోతుంది. ఈ టీంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది రానున్నటువంటి 24 గంటల్లో చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ మార్పులు దేశవ్యాప్తంగా కూడా బీజేపీలో ఒక కొత్త రక్తాన్ని చూడొచ్చు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏ విధంగా యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఉంటుందనేది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.